ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. సాధారణంగా బంధువులు వస్తున్నారు జాగ్రత్త అని అంటాం, కానీ స్కిట్ చూసాక రాఘవ వస్తున్నాడు జాగ్రత్త అని అంటున్నాడు మన నాగి. ఎందుకు అలా అంటున్నాడు తెలియాలి అంటే స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. హాయ్ సార్, హాయ్ మేడం. మీ అందరికి కూడా వేసవకాలం పండుగ శుభాకాంక్షలు. ఈ పండుగ అంతా కూడా నేను హైదరాబాద్ లో సెలబ్రేట్ చేసుకుంటాను. వస్తాను, ట్రైన్ టైం అవుతుంది. ఘుంఘుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం మన్మధించుంది మంత్రం మంచం. ఏమండి, ఈ సమ్మర్ లో నన్ను ఎక్కడికైనా వేసవకాలంలో తీసుకెళ్ళండి. మేడ మీదకి వెళ్ళే భలే వెచ్చగా ఉంటది. అలా తిరిగి ఏమయ్యా నువ్వు ప్రతిసారి పొద్దున మాకు గోలేంటి? పక్కింట్లో బ్యాచ్లర్స్ ఉంటారు, మినిమం సెన్స్ లేదు. లాస్ట్ మంత్ రెంట్ ఇప్పుడు దాకా ఇవ్వలేదు, ఎప్పుడెత్తావు? అంటే కొద్దిగా జీతం చెప్తున్నాను కదా, ఏ రాహు కాలంలో నీకు ఇల్లు ఇచ్చినట్టున్నాను నేను. ఏమండి, ఈ రాకాలంలో ఎక్కడికైనా తీసుకెళ్ళి మీ గొడవల తర్వాత చూసుకో. 2 రోజుల రెంట్ నాకు కట్టాలి. ఓకే సార్. అమ్మయ్యా, హైదరాబాద్ అయితే వచ్చేసండి బాబు. జర్నీ చాలా హారబుల్ గా జరిగింది. అమ్మో, అడ్రస్ ఎత్తుకోవాలి. ఎక్కడా 6-6-6-6 ఇదే ఇల్లు. ఏమండి బంధువు గారు, ఎమ్మరికి డోర్కి తేడా తెలియదు నీకు. మళ్ళీ గొప్పలు చెప్పుకుంటారు, 10 ఏళ్లుగా ఉన్నాను ఇక్కడే ఉన్నాను అని. ఇప్పుడు హ్యాపీగా ఉందా నీకు? ఎవరమ్మా నువ్వు? ఎవరు అమ్మావా? అంతే, హైదరాబాద్ వచ్చి 4 రూపాయల సంపద బలిసిపోయిందిరా నీకు. రే బంధుత్వాలు మర్చిపోతారండి. ఇంటి అడ్రస్ ఏంటి? 6-6-6-6 అడ్రస్ కరెక్ట్. నేను కరెక్ట్ కాదు. నువ్వు కరెక్ట్ కాదు, ఊరు అందరికీ తెలుసు. నాకు గుర్తులేదా బాబేలా? బంధువులు గుర్తుపట్టలేదా? అంతేలేరా, నీకు ఒళ్ళు బాగా బలిసిపోయి 4 రూపాయలు సంపాదించగానే. ఏంటి గోళ, ఏం జరిగింది? చూడండి సార్, బంధువుని యాదవకాలం పండుగ సెలబ్రేట్ చేసుకున్నాను. చాలా దూరం నుంచి వచ్చాను, అసలు నన్ను గుర్తుపట్టలేదు సార్. బంధువులు పట్టించుకోవట్లేదా నువ్వు? అడ్రస్ 6-6-6-6 ఇదే అడ్రస్. అడ్రస్ కరెక్ట్ అండి. నేను కరెక్ట్ కాదు అన్నాను. నువ్వు కరెక్ట్ కాదని మాకు తెలిసిన కానీ ఇదిగో తెలీదు అని మాట వద్దు. వాడిని లోపల పెట్టుకోవాలి నువ్వు. లేదా రెంట్ ఇచ్చేయి. రెంట్ ఇస్తావా, లోపల పెట్టుకుంటావా? నువ్వు 30 టికెట్ తీసుకున్నాను, వెళ్ళిపోతానండి. రెంట్ ఇచ్చి కానీ ప్రాపర్టీ తీసుకెళ్ళి మస్ట్ సరేదా? అదే బంధువుల్ని జాగ్రత్త చూసుకోవాలి. ఓకేనమ్మా? థ్యాంక్స్ అంకుల్. నేనేదో అని బతిని లోపల పెడతాను, నేనే మెడబెట్టి బయటికి గంటలా చేసుకోకు. ఏమండి, మీరు నాకు ఏ విధంగా బంధువు అవుతారండి? దగ్గరకు వస్తే దగ్గర బంధువుని అవుతాను, దూరంగా ఉంచితే దూర బంధువును. లాగిపెట్టి అంతే గేట్ దగ్గర ఉంటావు, అర్థమైందా? రండి. ఏమండి, ఈ రోజు ఏం రోజు అండి? ఆదివారం. మరి మసాలా వాసన రావట్లేదండి ఇంట్లోని? అబ్బో, అలాంటి ఏం లేవు. ఏమండి, నేనే చేశాను. ఏంటది? మామిడికాయ పప్పు. పెట్టు. ఏం చేసావు? ఏముంది చెప్పు. మామిడికాయ అందులో మామిడికాయ వేస్తాడు, సింతకాయ వేస్తాడు, దాని ఇస్తాం. నువ్వు నావని వరకు వాడతావు. బంధువులుగా మాత్రం అధికారం. అంకుల్ ఏంటి ఇది? ఆహా, ఇది పప్పు అంటే అండి. ఇది మామిడికాయ పప్పు అంటే. పప్పు అన్న అంటే ఇలా ఉండాలి కదా. పక్కింటోడు వచ్చి ఎందుకు అంకుల్ అక్కడ అలా కొడుతున్నారు? ఆ పప్పు అక్క ఇచ్చింది, మా అమ్మ వద్దంటే మళ్ళీ తెచ్చి మీకు ఇచ్చా. చూసారండి, ఎవరు వండారు అన్నది కాదండి, ఎవరు వడ్డించారు అన్నది ఇంపార్టెంట్. పప్పు డైరెక్ట్ గా పెడితే టేస్ట్ ఉండదండి. మనం మింగడమే కాదు, పక్కింటి వాళ్ళకి ఇవ్వాలి, అప్పుడే ఆ టేస్ట్ వస్తుంది. మొత్తం తీయంతానే మొత్తం మింగిసి ఇచ్చిన డైలాగ్ నేను
బంధువు గారు పడుకుందామా? నువ్వెక్కడికి పడుకుందాం. మా ఇంట్లో ఒకటే మంచం హాల్లో పడుకుని లోపల పడుకుంటాం. మాకు మంచాలు లేక మీ ఇంటికి వస్తారా? జాగ్రత్తలు చేస్తున్నావేంటి? మా ఇంట్లో ఉంటుంది, పో బయటికి. మళ్ళీ ఏమైందిరా? లేకపోతే చూడండి, మా ఇంట్లో ఉంటుంది ఒక మంచం లోపల వస్తానంటాడు. బంధువు ఉన్నప్పుడు ఇంట్లో ఇవ్వచ్చు కదా. నువ్వు హాల్లో పడుకో, నువ్వు హాల్లో పడుకో. రెంటి నువ్వు పోయింది. నాకు పడుకోవాలని మూడు ఇంట్రెస్ట్ అన్ని పోయి నాకు ఇప్పుడు నిద్ర పట్టదు. సరదా కూర్చుని కబుర్లు చెప్పు. ఏం కబుర్లు చెప్పుకుంటారు ఆ తర్వాత 12 అవుతుంటే? ఇప్పుడు హైదరాబాద్ లో మనం చూడాల్సినవి ఏమేమి ఉంటాయి? ట్యాంకు బండ, మణికొండ, బోరబండ, అలిబండ. రేపేంటి మీకు? ఆఫీస్కి వెళ్ళాలి. సరే మీ ఇద్దరం బయటికి వెళ్తాం. పొద్దున్న సెలవు పెట్టేస్తాను. నేను వచ్చిందే నుంచి అడుగుదాం అనుకుంటున్నానండి. ఏంటి? మేడం గారు బాగా రిచ్ పార్టీ అండి. మా మామగారు మంచి బిజినెస్ మ్యాన్. ఏం చేసేవారు? మొక్కజొన్న పొత్తులు అమ్మేవాడు. అది పొత్తుల్లో దీన్ని కూడా పెట్టి కాల్ చేసి ఉంటారు. పడుకున్నారా మగరా సంపకరాను? తెల్లారిపోయింది కానీ ఇంకేం పడుకుంటానండి కానీ అలా బయటికి వెళ్ళి హైదరాబాద్ చూసి వచ్చేద్దాం. చెప్పండి, ఏం అవసరం లేదు. లేదు, మనం ఇప్పుడు జూ పార్క్ కి వెళ్తున్నాం. అంతే, నన్ను జూ పార్క్ కి తీసుకెళ్తాం. జూ పార్క్ లో ఏం చేద్దాం చూడాలి? చింపాంజీ. చాలు 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 చాలు. డైనోసార్ లేవు, అంతరించిపోయాయి కదా డైనోసార్లు. ఇక్కడ మాత్రం బతుకుంది. ఉందా? అమ్మో అయ్య బాబాయ్, లక్ష్మీ గణపతి ఫిలిం, కృష్ణకాంత్ పాల్. ఇది దయ్యాల కోటలాగా ఉంది, డైనోసార్ లా లేదు. అది ఇంక పడుకుందా పదండి. రే 2 రోజులు అయిపోయింది. నేను అన్నది ఈ 30 కాదు, నెక్స్ట్ మంత్ 30వ తారీఖు. మళ్ళీ ఇదేంటండి బంధువులు ఇలాగే పంపించేస్తారు? ఏరా ఇంక నీకు వేరే పని లేదా? 30 తారీఖు అయిపోయింది, మళ్ళీ ఇంకో అంటాడు. ఫోన్ ఉండదు, బంధువే కదా. మీకేంటి నొప్పి పెట్టేవాడు నాకు తెలుస్తుంది. నాకు పెట్టు నా రెంటో. ఏమయ్యా పనే? బాగున్నారు సార్? బాగున్నాను. ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను సార్. ఇంతకీ ఈడేవాడు మన ఇంట్లో రెంట్కుంటాడు సార్. ఇల్లు నీది కాదా? అచ్చే లేదండి, 5 years బ్యాక్ ఆయన దుబాయ్కి వెళ్ళిపోయాడు. ఇల్లు చూసుకోమని ఓ మాట చెప్పాడు. వాచ్మ్యాన్ అంటే ఓనర్ తర్వాత ఓనర్ అంతటోనని. అందుకే దాని నుంచి ఓనర్ గా చూసుకుంటాం. ఇందాక నుంచి నేను ఎంత ఆడుకుంటూ ఉంటా మరి. లక్ష్మీ గణపతి ఫిలిం. హలో బావా, మీ ఇంటికైనా వచ్చాను బావా. డోర్ నెంబర్ అలాగే ఉంది, మీరు ఇంట్లో లేరు. ఆ డోర్ నెంబర్ 9 అయ్యా. 6-6-6 కాదు, 9-9-9. గురుగారు, మా బావగారు వాళ్ళని 9-9-9-9 అంట. దాన్ని తిరగే చూసాను, 6-6 వెళ్ళి వస్తాను నేనే. నెంబర్ తిరగే చూసావా? అవును బాబు. అయ్యో బాబా, ఇంద్రజ గారు ఎలా అనిపించింది మీకు? శాంతి గారు సూపర్ అండి, చాలా బాగా చేశారు. అండ్ రాఘవ గారు ఫెంటాస్టిక్ స్కిట్, సూపర్ ఫన్ క్రియేట్ చేశారు. అండ్ ఫనీ గారు, శివారెడ్డి గారు, ఎవ్రీవన్ వర్ వెరీ నైస్, సూపర్. కృష్ణ భగవాన్ సార్ చాలా బాగుంది, నాకు నచ్చింది. ఇప్పుడైతే శాంతకుమార్ గారు ఎంట్రీ ప్రతిసారి నవ్వుతాను. చాలా బాగా మీకున్న దానికి మీ ఎబిలిటీస్ బాగా ఉపయోగించుకున్నారు ఇందులో. అందరూ చాలా బాగా చేశారండి.